ఇక దావోస్ కు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇది. ఏపీ సీఎం మూడో రోజు దావోస్ పర్యటనలో ముఖ్య అంశాలు ఒకసారి చూస్తే అసలు ఆ మీటింగ్స్ సైతం జరిగాయి. ఆ మీటింగ్స్ ఏంటి, వాటిలో ముఖ్య అంశాలు ఏంటి, ఏ దేశాలు ఎక్కువగా నిన్న ఇంటరాక్ట్ అయ్యారు, ఏ సమావేశాలు నిర్వహించారు, ఏ అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు, ఇవాళ సీఎం చంద్రబాబు స్కెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ప్రధాన లక్ష్యం పెట్టుబడులను ఆకర్షించడమే అని అన్నారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ ను ఆహ్వానించారు సీఎం. ఏపీ అండ్ తెలంగాణ సీఎంలు ఇద్దరు కూడా ఇటు దావోస్ పర్యటనలో ఉన్నారు. దావోస్ పర్యటనకు సంబంధించిన ముఖ్య అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏపీ నుండి స్వర్ణాంధ్ర 2047 అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో పాల్గొన్నారు. ఎటువంటి రంగాల్లో ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సర్టాజ్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటన దావోస్లో కొనసాగుతుంది. పెట్టుబడుల లక్ష్యంగా వారి రాష్ట్రాలకు పెట్టుబడులను రాబట్టడం, దాని ద్వారా కంపెనీలు అనేవి డెవలప్ కావడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, జీవనోపాధి పెరగడం అనేది ఉంటుంది. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా, పారిశ్రామికవేత్తలు రావడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా లాభం చేకూరుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది కూడా ప్రధానంగా రెండు రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. దానిలో భాగంగా 4వ రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన దావోస్లో కొనసాగుతుంది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 3వ రోజు కొనసాగుతుంది. ఈ మొదటి 2-3 రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడంలో ఇద్దరు కూడా కీలకంగా ముందడుగులు వేస్తున్నారు. ప్రతి ఒక్క అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు 4వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు మరికొంతమంది పారిశ్రామికవేత్తలు కలబోతున్నారు. రాష్ట్రంలో అన్ని విధాల పరిశ్రమలు నెలకొల్పడానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల సహకరిస్తుంది. అన్ని రకాల సౌలభ్యాలు ఉన్నాయి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి. అందరూ కూడా వచ్చి ఇక్కడ పరిశ్రమను నెలకొల్పవచ్చు అనేది కూడా ప్రధానంగా వారికి ఇక్కడ రావడం వల్ల వారికి కల్పించే సౌకర్యాలు ఏంటి, ఎటువంటి వెసులుబాట్లు కల్పిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తున్న అంశాలపై సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. ఇటు యూఏఈకి సంబంధించిన విదేశీ వాణిజ్య శాఖ మంత్రితో సమావేశమయ్యారు. మరోవైపు ఇతర కంపెనీల ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారందరికీ కూడా వివరించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా ఇటీవల తెలంగాణలో ఏర్పాటు చేసిన సమిట్లో కూడా దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ ఇక్కడికి తెలంగాణలో ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారికి ఎటువంటి అవకాశాలు కల్పిస్తాము, ఎటువంటి వెసులుబాటు కల్పిస్తాం, సౌకర్యాలు కల్పిస్తామని తెలపడానికే ఇక్కడికి వచ్చామనేది ప్రధానంగా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు అయితే మొదటి 3 రోజుల పర్యటనలో భాగంగా దావోస్లో అనేక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దానిలో ప్రధానంగా దావోస్ పర్యటన లక్ష్యం పెట్టుబడులను ఆకర్షించడం, పెట్టుబడులు రావడం ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా పరిపుష్టి చేకూరుతుంది, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేది కూడా ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ వంటి రంగాలలో పెట్టుబడుల కోసం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూనే వారితో పాటు ఐటీ, ఏరోస్పేస్, మెడ్టెక్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడుల కోసం పలు దేశాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వారందరికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన
రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు కానీ ఆ పరిశ్రమలు నెలకొల్పడానికి ఉన్న పరిస్థితులు రాష్ట్రానికి ఏ విధంగా సహకరిస్తుందనే అంశాలపై వారితో చర్చించారు. అంటే అనుకూలమైన ప్రదేశం అంటూ కూడా రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి అనుకూలమైన ప్రదేశం అని, రాష్ట్రంలో పరిశ్రమలు ప్రోత్సహించడానికి పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందంటూ కూడా సీఎం చంద్రబాబు అక్కడ పారిశ్రామికవేత్తలకు సూచించారు. దానిలో భాగంగా ఐబీఎం సిఇఓ అరవిందర్ కృష్ణ అలాగే ఇతర కంపెనీల ప్రతినిధులు ఈ స్విట్జర్లాండ్ రాయబారి కానీ మరోవైపు యుఏఈ ఆర్థిక మంత్రి వంటి ప్రముఖులతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. వారితో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పలు కీలక విషయాలన్నింటినీ కూడా వారితో చర్చించారు. రాష్ట్రంలో ఇక డ్రోన్ అంబులెన్స్ సిస్టమ్ కూడా తీసుకురావాలి. కొత్తగా రూపుదిద్దుకుంటున్న అమరావతి రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కూడా జరగబోతుంది. కాబట్టి ఇక్కడ డ్రోన్ అంబులెన్స్ సిస్టమ్స్ కూడా తీసుకురావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వారందరికీ కూడా ప్రోత్సాహకాలు అందిస్తాము అనేది కూడా సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు అలాగే స్విట్జర్లాండ్ రాయబారి కానీ ఇటు యుఏఈకి సంబంధించిన విదేశీ వాణిజ్య శాఖ మంత్రితోనూ ఇతర వ్యాపారవేత్తలతో ప్రముఖులందరితో కూడా సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా వారందరికీ వివరిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారందరితో కూడా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడం పైన వారితో చర్చిస్తున్నారు. ఇక పరిశ్రమల అభివృద్ధి కోసం మొత్తం 25 కొత్త విధానాలను ఏర్పాటు చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ప్రతి సంవత్సరం జరిగే సమ్మిట్ ఏదైతే ఉందో ప్రిపరేషన్ సంబంధించి అది హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి అనేది ఒక ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి వారందరి ముందు ఉంచారు, ప్రతినిధుల ముందు. దాంట్లో ఎవరైతే పారిశ్రామికవేత్తలు వచ్చారో వారందరి ముందు ఉంచిన నేపథ్యంలో వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు సంబంధించిన ప్రారంభ సమిట్ ఏదైతే ఉందో దానికి ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు వారందరూ కూడా అంగీకరించారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వివిధ కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అందరినీ ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏ విధంగా వారికి ప్రోత్సాహకాలు కల్పిస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కానీ మరోవైపు అన్ని రకాల సౌకర్యాలు కానీ ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇక గతంలో ఏపీ ప్రభుత్వం 2025లో గ్లోబల్ సమిట్కు ఎప్పుడైతే గతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్కు అటెండ్ అయితే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు ఇప్పుడు గ్రౌండ్ అవుతున్నాయి. అవన్నీ కూడా పెట్టుబడుల రూపంలో ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు అందులో కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు పెట్టుబడులను ఆకర్షించే పనిలో భాగంగా వేగం పెంచారు. అందరూ కూడా పెట్టుబడుల విలువ అనేది తెలంగాణకు కూడా వస్తున్నట్టు కూడా తెలంగాణ ప్రతినిధులు అందరూ కూడా అక్కడికి వెళ్ళిన దావోస్ ప్రతినిధులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రీధర్. ఎస్, థ్యాంక్ యూ శివ. వాటికి మొత్తానికి కూడా దావోస్ పర్యటనలో ఇరు రాష్ట్రాల సీఎంలు రైజింగ్ తెలంగాణ 2047 స్వర్ణాంధ్ర 2047 అనే నినాదాలతో అక్కడికి వెళ్లారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రాలకి ఇటు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ముందుకు